హాయ్ అండి, నేను మీ విజయ్, మీ ఫ్యామిలీ. చాలా థ్యాంక్స్ అండి. రోజు రోజుకి సబ్స్క్రైబర్ పెరుగుతున్నారు. మీ సమస్యలు తీరుతున్నాయని నేను ఆశిస్తున్నాను. అట్లాగే ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ప్లస్ ఏంటంటే పైన చూడండి పూజ అయిపోయింది. అది కూడా చూడండి పూజ అయిపోయింది. ఎందుకంటే నేను రాత్రి నుంచి అంటే నిన్న మధ్యాహ్నం నుంచి రేకులు రాస్తాను. నిన్న మధ్యాహ్నం నుంచి కాదండి, 5 రోజుల నుంచి రాస్తానే ఉన్నాను. నిద్ర లేదండి, అందువల్ల ఇట్లా ఉన్నాను. ఇప్పుడే మళ్ళీ తలంటు స్నానం చేసి మళ్ళీ పూజ చేసుకున్నాను, అందువల్ల లేట్ అయిందండి. ఇంకా అందుకే ఆ పూజ వీడియో మీకు పెట్టలేదు. ఇంకా దీపారాధన వెలుగుతుంది, చూశారు కదా. కావాలంటే చూసుకోండి. అయిగోండి ఇంకా దీపారాధన వెలుగుతుంది. ఓకేనా. అది కొంచెం పిడుగురాళ్ళు వెళ్ళాల్సిన ఒక రేకు ఉందండి. అర్జెంటుగా ఒకటేమో పిడుగురాళ్ళ, ఇదిగోండి ప్రాణప్రతిష్ఠ కోసం రెడీ చేసి పెట్టున్నాను. రేక్ అయితే రాసేసాను, పిడుగురాళ్ళు వెళ్ళాలి. ఇది అర్జెంట్. అది ప్లస్ అంటే ఇదిగోండి ఇంకోటి ఆల్రెడీ ప్యాకింగ్ చేసేస్తున్నాను. ఇది వచ్చేసి హైదరాబాద్ అండి. హైదరాబాద్ కూడా కాదు, ఇది ఇది వచ్చి అహ్మదాబాద్ అండి. అహ్మదాబాద్ ఇది అహ్మదాబాదు. మీకు రివర్స్లో కనపడి ఉంటుంది బహుశా, ఒకవేళ మీ వీడియోలో అయితే క్లారిటీ కనబడుతుందేమో. అహ్మదాబాదు ఫ్రమ్ అడ్రస్సు నా ఫోన్ నెంబర్ కింద ఉంది, చూసుకోండి. 9912603162 ఫ్రమ్ అడ్రస్. అది టు అడ్రస్ వచ్చి అదిగోండి కనబడుతుందా, చూశారు కదా. ఓకేనా. ఇది వచ్చేసి ఆల్రెడీ వెళ్ళిందండి. నిన్న ఒక 7 పంపించండి, ఒక్కటి అడ్రస్ చెప్పక వాళ్ళకి పంపించలేదు. ఇప్పుడు నేను ఇది బ్లూ డాట్కి వేసేస్తాను. ప్యాకింగ్ ఇలా చేస్తున్నాను అండి. రేకులు లోపల ఉంది రేకు, ఇవన్నీ చిన్న సైజ్ అనమాట. పెట్టేసి నేను కాసేపు డిస్టర్బ్ చేయకండి. అంటే ప్రాణప్రతిష్ఠకి నేను చేయాలి కదండి కొంచెం. సారీ అండి, కింద పెట్టి చేస్తున్నాను. ఇదిగోండి మీకు కనపడేలా చేస్తాను. ఇదిగోండి మామూలుగానే ఉంది కదా రేకు, ఏం మెరవట్లేదు కదండి, చూశారు కదా. బాగా క్లారిటీ కనిపిస్తుందా, ఏం మెరవట్లేదు. ఇదిగోండి కుంకుమ రాశాను, పెడుతున్నాను. ఓం హ్రైం క్లీం సోం మహాగణాధిపతయే నమః. వక్రతుండాయ ఏకదంతాయ నమః. లంబోదరాయ నమః. ఓం కుబేరాయ నమః. సర్వరోగ నివారణం, ధనధాన్య స్థితి సంపదాభివృద్ధిరస్తు, ఆరోగ్యమస్తు, విద్యాభివృద్ధిరస్తు, రుణం విముక్తే నమః. శత్రునాశినియే నమః. సర్వరోగ నివారిణ్యే నమః. అమ్మన్యే నమః. భవానియే నమః. శాంభవే నమః. రుద్రానియే నమః. ఓం కాళభైరవ్యే నమః. ఓం శక్తి సంహే నమః. ఓం కాళరాత్రియే నమః. ఓం ఐం గ్రీవ ఐగ్రీవ ఐగ్రీవ ఐగ్రీవ. ఓం మమ స్వాహ. ఆవిహుం ఆవిహుం ఆవిహుం. ఓం యక్షిణి స్వాహ. ఓం సర్వరోగ నివారిణ్యే నమః. ఆవిహుం. ఓం అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు, ధనధాన్య సిరి సంపదాభివృద్ధిరస్తు. ఓం క్లీం సర్వణభవ మమ వసు స్వాహ. ఓం దశాక్షర మహామంత్రాయ మూషికవాహనాయ హైం క్లీం సోం మహాగణాధిపతే నమః. నాకు వర్షమోగుదిగక స్వాహ. ఓం మండలండ బహిరండ పిండ ప్రచండ ఉద్దండ కోలాల గౌర శక్తి బ్రహ్మారి యోగస్మే పుటాదయ కలి. ఓం నమో నమ శివ హనుమంతవశ్చ స్వాహ. స్వాహాయ రుద్రాయ వీరభద్రాయ కాళభైరవాయ నమః. వారాయ నమః. సప్తవారాహే నమః. ఓం రుద్రాయ నమః. ఓం శాంభవే నమః. భైరవ్యే నమః. త్రిలోచనే నమః. త్రికంఠినే నమః. సింహవాహినే నమః. నారాయణే నమః. నమో నమః. శ్రీలక్ష్మీకరాక్షిసిద్ధిరస్తు, అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు, ధనధాన్య సిరి సంపదాభివృద్ధిరస్తు. ఓం స్వాహ ఆదిహం. ఓం స్వాహ ఆదిహం. ఓం స్వాహ ఆదిహం. ఓం మమామ్యహం.
సర్వరోగ నివారణం అష్టైశ్వర్య ఫలసిద్ధిరస్తు సర్వరోగ నివారణమస్తు. ఓం హ్రీం హ్రీం సర్వణ భవాయే నమః మమాయే నమః. ఓం మమాయే నమః రుద్రాణే నమః శాంభవే నమః భైరవే నమః శాంభవే నమః భైరవే నమః. ఓం త్రిలోచనే నమః త్రికంఠినే నమః సర్వరోగ నివారిణ్యే నమః. ఓం అపముచ్య దోష నివారణం సర్వరోగ నివారణం ధనం ఇదం మూలం జగద్గురుం. ఓం మైలవాహన బాలసుబ్రహ్మణ్య ఐం క్లీం సోం సర్వణ భవ మమ వసి వసి స్వాహ. ఓం హైగ్రీవ 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 హైగ్రీవాయే నమాయే నమాయే ఏమండి, రాత్రికి ఎవరైనా నన్ను కలవాలనుకుంటే రాత్రి 8:30కి సర్కార్ ఎక్కుతున్నాను. రేపు మార్నింగు రాజమండ్రి, అంటే అది ఏ ఊర్లో వస్తుందో అన్ని ఊర్లకు సంబంధించిన వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఇక్కడ నెల్లూరులో రాత్రి 8:30కి నెల్లూరులో ఎక్కుతున్నానండి. ఎవరన్నా కాల్ చేసి కలవాలనుకున్న వాళ్ళు, ఒంగోలు వాళ్ళు, పిడుగురాళ్ళ వాళ్ళు, గుంటూరు వాళ్ళు, అంటే న్యూ గుంటూరు అంట కదా, వాళ్ళు ఎవరైనా ఉంటే కలవచ్చు. విజయవాడ అయితే విజయవాడ తెల్లవారుజాము 3-3:30. రాజమండ్రి రావులపాలెం వాళ్ళు చాలామంది కాల్స్ చేసి ఎప్పుడు వస్తావన్నా అని చెప్పి అడుగుతున్నారు. వాళ్ళకి వీడియో ఆల్రెడీ వెళ్ళిపోతే పర్వాలేదండి. ఒకవేళ చూడకపోతే నా తప్పైతే కాదండి, సరేనా? అది విషయం చెప్తున్నాను. ఈరోజు వస్తున్నానండి. రేపు మార్నింగ్ ఈ టయానికి ఆ ఊర్లో ఉంటారండి. ఎవరైనా రావాల్సిన వాళ్ళు, కావాల్సిన వాళ్ళు అక్కడ దగ్గరగా మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే రావచ్చండి. మీకు ఏ ఇబ్బంది ఉండదు, ఓకేనా అండి? మీకు ఏం కావాలన్నా అక్కడికే రావచ్చండి. అక్కడికి వచ్చి మాత్రం నన్ను స్వామి అనేది దయచేసి పిలవద్దు. అక్కడ మా నాన్నగారు ఉంటారు, అంటే మా చిన్నాన్నగారు అనమాట. మా నాన్నగారు లేరు, చనిపోయారు. నన్ను దత్తత తీసుకున్నాయన అనమాట ఆయన. మా చిన్నాన్నగారు ఉంటారు. స్వామి అని పిలవద్దు. విజయ్ గారు చేసండి, విజయ్. మీరు ఎలాగన్నా రావచ్చండి. మాకు అడ్రస్ తెలియదు కదండి అంటే రాజమండ్రి రావచ్చండి. రాజమండ్రి పక్కన చిన్న విలేజ్. రాజమండ్రి నుంచి అయితే 12 కిలోమీటర్లు అండి. బస్సులు అన్నా రావచ్చు, ఆటోలు అన్నా రావచ్చు. అనపర్తి ద్వారపూడి పక్కన. ఇంకా రాజోలు ఆ పక్క ఉన్న వాళ్ళకైతే మీరు కాల్ చేస్తున్నారు కదా ఆల్రెడీ, రాజోలు, రావులపాలెం, అమలాపురం, మండపేట, ఏడిద ఆ పక్క వాళ్ళకైతే దగ్గరండి. 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు. నీళ్ళు తీసుకో. 10-15 కిలోమీటర్లే ఉంటుందండి, ఎక్కువ ఉండదు. మొత్తం మీద కలిపి 12 కిలోమీటర్లు. రాజమండ్రి నుంచి 12 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉండదు. రావులపాలెం అయితే ఒక 20-25 ఉంటుంది. అడ్డతీగల నుంచి కూడా కాల్ చేశారండి. అడ్డతీగల వాళ్ళు కూడా వచ్చే పని అయితే రాండి. ఆ లంక గ్రామాలకు సంబంధించిన వాళ్ళు, కాకినాడ నుంచి సంబంధించిన వాళ్ళు, రాజానగరం సంబంధించిన వాళ్ళు చాలామంది చేశారు. వైజాగ్ అబ్బాయి కూడా, ఒక అబ్బాయి చెప్పాడు, అన్న వీడియో నువ్వు పెట్టు, నాకు కాల్ కూడా చెయ్యి, నేను వస్తానన్నా, నిన్ను వైజాగ్ తీసుకెళ్తానని కూడా అని చెప్పాడండి. అక్కడ అన్నీ చూపిస్తానన్నా అని చెప్పాడు. ప్లేట్ తీసి వాటర్ అట్లా పోయి పార్పోసేస్తారు, షింక్లో పార్పోసేసి అక్కడ ఏం లేకుండా రెడీ. పెద్దది తీసుకో, అందులో పెట్టేస్తాను చాకు. అదండి విషయం అయితే అది. ప్లస్ ఏంటంటే ఇది పిడుగురాళ్ళకి వెళ్తుంది. అక్కడ ఎవరన్నా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు కలవాలనుకుంటే గురుదక్షిణ 1000 ₹1. మీరు ఏదైనా చెప్పించుకోవాలనుకుంటే ఫోన్లోనే చెప్పించుకోండి. ఒకవేళ రాలేకపోతే వితౌట్ కాస్ట్ అండి. లేదు లైవ్గా నన్ను చూడాలి అనుకున్న వాళ్ళు మాత్రం వస్తే 1000 ₹1 అండి. కానీ మీకు నేను వేరే దుఃఖం చెప్తా, ఇంట్లో చెప్పనండి. ఇక్కడ నా ఇల్లు అంత అనుకూలం కాదండి ఆ ఇల్లు. ఎందుకంటే అక్కడ మిత్రులు ఎంతమంది ఉన్నారో శత్రువులు కూడా అంతమంది ఉన్నారండి. నాకు ఎవరో కాదు, మా అక్కలే. అర్థమైందా? మనం బాగుంటే అంటే ఏమండి, మీకు
అది అది అని అనుకోవద్దండి. అందరిలాగా ఉంగరాలు ఇంగరాలు వేసుకొని గందరగోళం చేసుకొని మాలలు వేసుకొని అవి చేయను కదండి. నేను తెలుసు కదా మీకు. ఊరికి వెళ్తున్నాను వేసుకున్నాను, ఏమనుకోవద్దండి. ఊరికి వెళ్తున్నాను కదా, కొంచెం అక్కడ 10 మంది స్నేహితులు కలుస్తారు కదా, సమ్మర్ హాలిడేస్ కదా, వాళ్ళతో పాటు నేను బాగున్నాను తెలియాలి కదా, అందుకని వేసుకున్నానండి. గొప్ప కోసం కాదు. దయచేసి మాత్రం అపార్థం చేసుకోవద్దండి. గ్లాస్ నిండా నీళ్ళు పెట్టు. ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నా. కావాల్సిన వాళ్ళు రావాల్సిన వాళ్ళు కావాలంటే రాజమండ్రిలో అయితే 8కో 7కో వస్తుంది. అక్కడ కలవాల్సిన వాళ్ళు కాల్ చేయండి. 9912603162 అండి నెంబరు. మీకు ఐడియా ఉంది ఆల్రెడీ, నా సబ్స్క్రైబర్స్ అందరికీ ఐడియా ఉంది. నెల్లూరు నుంచి స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో కలిసే వాళ్ళు అంటే సింగరాయకొండ నుంచి చేసిన వాళ్ళు కానీ, మన ఒంగోలు చేసిన వాళ్ళు కానీ, పిడుగురాళ్ళ కానీ, చీరాల, బాపట్ల, తెనాలి, విజయవాడ, అట్లాంటి వాళ్ళందరికండి చెప్తున్నాను. నన్ను కలవాలంటున్నారు కదండి, కలవాలనుకుంటే అక్కడ కలవండి. మళ్ళీ నేను రిటర్న్లో అయితే నైట్ అయిపోతుంది, కుదరదండి. విజయవాడ రిటర్న్లో అయితే నాకు 8 అవుతుంది. అప్పుడైతే మీరు కలిసేదానికి అవకాశం ఉంది విజయవాడ వాళ్ళు అయితే. ఇదైతే తెనాలి ఆ టైంలో అయితే అది 12:30 1 గంటకేమో రీచ్ అవుతుందండి. అది దానికి నేను బాధ్యుని కాదు కదండి. నాకు ఆ టైంకి దొరికి ఆల్రెడీ ఇంతకుముందే నాకు దొరికింది. 2 రోజులు ముందే రావాలి. టికెట్ మళ్ళీ క్యాన్సిల్ చేయించుకున్నాను నేను, డబ్బులు పోతే పోయినాయి అని. వేరే పని ఉండింది అర్జెంటుగా, సింగపూర్కి సంబంధించి. వేరే వాళ్ళు పాపం ఆపదల్లో ఉంటే వాళ్ళ కోసం ఆగిపోయానండి. అట్లాగే సంజీవిని కూడా తెస్తున్నాను. ఎవరికైనా బాగాలేదు, అనారోగ్యంగా ఉన్న వాళ్ళని తీసుకురండి, సంజీవిని పోస్తాను. ఆరోగ్యం బాగుపడుతుందండి. బీపీ షుగర్లు ఉన్న వాళ్ళు ఏమన్నా తగ్గకపోతే రాండి, ఇస్తాను. అర్థమవుతుందా? బీపీ షుగర్లు తగ్గకుండా, మెడిసిన్కి కూడా తగ్గకుండా, తిన్న ఎమ్మటనే పెరిగిపోతుంటే ఎవరైనా ఉంటే అక్కడ నన్ను కాంటాక్ట్ అవ్వండి. సంజీవిని కూడా తీసుకొని వస్తున్నాను మీకోసంగా, ఇస్తానండి. మీ వరకు మీరు తెచ్చుకోండి ఎంతో కొంత. అవి కాల్స్ వస్తూనే ఉంటాయండి, అవి ఆగవు. తర్వాత వాళ్ళకి చేస్తానండి, ఇబ్బంది ఏం లేదు. మీకే కాదండి, ఎవరికైనా సరే పూజలో ఉన్నప్పుడు కాల్ ఎత్తానండి. ఒక్క నిమిషం అండి, చెక్ చేసి మళ్ళీ పెడతాను. వీడియో కట్ అయిపోయిందండి కాలు. నేను ఒక సిస్టర్ చెప్పిందండి, విజయవాడ సిస్టరు, అన్న ఇట్లాగా నీకు కాల్ వచ్చినప్పుడు కాల్తో పాటు వీడియో కూడా కట్ అయిపోతుంది కదా, ఇబ్బంది లేకుండా నువ్వు ఈ విధంగా కాల్ వచ్చినప్పుడు ఈ సైడ్ ఈ బటన్ ఉంటుంది, ఆ బటన్ ప్రెస్ చేసావంటే నువ్వు మళ్ళీ వీడియో స్టార్టింగ్ నుంచి నీకు ఎలా రికార్డ్ అవుతుందో అలాగే రికార్డ్ అవుతుందన్న. కాల్ కట్ అయిపోయినా నీకు వీడియో కట్ అవ్వదు, మళ్ళీ అక్కడి నుంచే ప్రాసెస్ మొదలవుతుందని చెప్పింది. నాకు పూర్తిగా అవగాహన లేదండి ఈ ఫోన్ మీద. నేను అందుకే వీడియో కూడా ఫ్రంట్ కెమెరాని చూస్తున్నాను, బ్యాక్ కెమెరాని తీయలేకంటే నా ఫేస్ కనపడుతుందో లేదో అని. కొంతమంది అంటే వేరే విధంగా ఆలోచించే వాళ్ళు ఫేసులు కనపడకుండా చూస్తారండి. నేను ఫేస్ రివీల్ చేస్తున్నాను కాబట్టి ఏం ఇబ్బంది ఏమి ఉండదండి మీకు. ఏదన్నా ఫేస్ టు ఫేసేనండి. నన్ను ఇంతమంది 1.5 నెలలోనే నాకు ఇంతమంది 500 దాటిపోయినాయండి సబ్స్క్రైబర్స్. దీంట్లో మీ హెల్ప్ చాలా ఉంది. చాలామందికి మీ వల్ల నయమైనాయండి. నేను చేయడం గొప్పతనం కాదండి, మీరు వాళ్ళని నాకు చూపించడం గొప్పతనం. ఆ సమస్యకి మీరు పంపించిన లైక్లు, షేర్లు, కామెంట్లేనండి. నేను చెప్పాను కదా, దైవం మానుష రూపేణ అంటే ప్రత్యేకించి భగవంతుడు మన కోసం రాడండి. దేవుడు మనిషి రూపంలో వచ్చి సహాయం చేస్తాడు. మీరు నా సబ్స్క్రైబర్స్ చాలామందికి సహాయం చేశారు, వాళ్ళ కుటుంబాలను కాపాడారు. కొంతమంది అయితే మగవాళ్ళండి చెప్పుకోలేకపోతున్నారు, కన్నీళ్ళు పెట్టుకుంటున్నారండి. ఆడవాళ్ళు అయితే ఏడ్చేస్తున్నారు. వాళ్ళ పుణ్యఫలం మొత్తం, ఆ కన్నీళ్ళు తుడిచే పుణ్యఫలం అంతా నాకు దక్కినా కూడా సమస్యకు మాత్రమే నేను పరిష్కారం ఇవ్వగలను. కానీ ఆ సమస్య అక్కడ దాకా చేరింది అంటే, నా దాకా వచ్చిందంటే దానికి కారణం అయితే మీరే. నాకు వచ్చిన సబ్స్క్రైబర్స్ మొత్తం
ధనధాన్య సిరి సంపదలతో ఉండాలని కోరుకుంటున్నానండి. అష్టైశ్వర్యాలతో ఉండాలి, మీ పిల్లలు బాగుండాలి. సర్వే జన సుఖినో భవంతు, ఇది నా ఉచ్చారణ మెయిన్. దీని తర్వాత నేనేం ఆశించనండి. నేను జాతకాలు కానీ అండి, రాత్రి ఒకరండి కాల్ చేశారండి, మరి ఎవరో తెలియదు, మళ్ళీ కాల్ చేయలేదు. నన్ను ఒక చిన్న మాట అడిగాడండి ఆయన. రాత్రి కొంచెం షాప్ కాడికి వెళ్తున్నాను, చెప్పాను కదా మెడికల్ షాప్ ఓపెన్ చేశానండి అని చెప్పేసి. అక్కడికి వెళ్తుంటే సరే ఎవరిదో అర్జెంటు ఫోన్ ఏమో అనుకొని నేను ఫోన్ లిఫ్ట్ చేశాను. అయితే మంచి పనిలో ఉన్నానండి, లిఫ్ట్ చేశాను. లిఫ్ట్ చేస్తే తను, ఏమంటే మాకు చిన్న సమస్య ఉంది, ఒక 300 మీకు ఫోన్పే, 200 కానీ 150 కానీ ఫోన్పే చేస్తానండి, 200 కానీ 300 కానీ ఫోన్పే చేస్తానండి. $200 కానీ 300 కానీ ఫోన్పే చేస్తాను, నాకు చిన్న సమస్య ఉంది, సమస్య తీరుస్తారని అడిగాడండి. నాకు నిజంగా అండి ఎప్పుడు కోపం, చూశారు కదా మీరు, నా రూపం కోపంగా ఉంటుంది కానీ నేను కోపంగా ఉన్నాను. చూశారు కదా మీరు, నన్ను చాలాసార్లు గమనించారు. ఏమంటే మీరు పూజ చేసేటప్పుడు కూడా అంత ఉగ్రంగా ఎందుకుంటారండి అంటే, నేను ఎప్పుడు ఉగ్రంగా ఉండనండి. ఆరాలు నా ఫేస్ మీద పడి అమ్మవారి అనుగ్రహం అది. నేను ఎప్పుడు ఉగ్రంగా ఉండను. కానీ రాత్రి వాడు ఆ మాట అన్నందుకు నాకు భలే కోపం వచ్చిందండి. డబ్బులు ఇస్తాను 200 300, ఒక భిక్షగాడిని ఎలా చూస్తారు చూడండి. నేను దానికి కూడా బాధపడలేదండి. ఆ చిన్న సమస్య, వాడు బ్రదర్ అని కూడా అనలేదన్న, స్వామి అని కూడా అనలేదు. కొన్ని స్వామి అంటే అన్న బ్రదర్ అన్న అని అన్నా ఉండేవాడిని. హలో, ఒక 300 ఇస్తాను, నాకు ఒక చిన్న సమస్య తీరుస్తావా నువ్వు? కావాలంటే ఒక 150 200 కొడతాను అన్నాడు. అన్న సమస్య ఉన్న వాళ్ళు ఎలాగ అడగాలన్నా? అన్న సమస్య ఉందన్న, కొంచెం ఏమైనా పరిష్కారం ఏమన్నా చెప్తారా? ఇది నేను ఎవరికన్నా మీ కాడ డబ్బులు తీసుకొని చెప్పానండి? ఎవరి మీ కాడ డబ్బులు తీసుకొని చెప్పానా నేను? ఒక్కరి కాడైనా చూడండి, కామెంట్ బాక్స్లో చూసుకోండి. ఒక్కరి దగ్గర కూడా చెప్పలేదు కదా నేను. అలాంటిది వాడు ఆ మాట అనే లోపలికి నాకు ఎక్కడ లేని కోపం వచ్చిందండి. కాకపోతే అమ్మవారు ఉన్నారు అన్న ఒక్క ధైర్యంతో ఇంకా వాడిని నేను శపించలేకపోయానండి. రే నువ్వు పోతావురా అందామనుకున్నాను నిజంగా. వాడు 150 200 ఇస్తాను, ఫోన్పే కొడతాను, మీ నెంబరు ఇదే కదా, దీనికి కొడతాను, నాకు చిన్న సమస్య ఉంది, దానికి డబ్బులు కొడతాను, నాకు ఈ పని చేసి పెట్టు అని చెప్పి అడిగాడండి వాడు. మరి వయసులో పెద్దోడో చిన్నోడో తెలియదు. నేను ఎవరినైనా అన్నయ్య తమ్ముడు అని పిలవమని చెప్పానండి. అలాంటిది నేను వాడు అన్నానంటే నాకెంత బాధ వేసింది ఒక్కసారి ఆలోచించారా మీరు? ఆ విధంగా మాట్లాడాడండి. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు, కానీ పాజిటివ్గానే తీసుకోవాలి. నెగిటివ్గా ఎందుకు తీసుకున్నా అంటే, ఈ విషయంలో వాడుకు సమస్య ఉంది, పరిష్కారం ఏమైనా చెప్తారా? ఇది నిదానమే. మన మాట ఎంత బాగుంటుందో అవతల పరిష్కారం కూడా అంత బాగుంటుందని. కొంతమంది కఠినంగా మాట్లాడతారండి, అలాగే ఉంటారండి అనుకో, మీరు ఫీల్ అవ్వద్దండి. ఎవరో ఎదవలు ఉంటారు, మేము ఉన్నాం కదా మీకు. చాలామంది నిన్న కామెంట్ పెట్టారు, అన్నయ్య నువ్వు ఏదన్నా బాధ వస్తే బాధపడబాకు, మేము ఉన్నాం కదా మీకు, నేను మీ ఫ్యామిలీ అని పెట్టారండి చాలామంది కామెంట్లు. మీరే కాదండి, నేను కూడా మీ ఫ్యామిలీయే. అన్నా మేము ఉన్నాం కదా నీ వెనకాల, నీకు సపోర్ట్ చేస్తామన్నా ఎంతైనా అని చెప్పేసి. కొంతమంది పాపం గ్రూప్ కూడా యాడ్ చేశారు, అచ్చంగా నేను నా మాట అని చెప్పేసి వాళ్ళే గ్రూప్ యాడ్ చేసి నా వీడియోస్ వాళ్ళే పంపిస్తున్నారు వేరే వాళ్ళకి. దానివల్ల ఎక్కువ ఇంకా సబ్స్క్రైబర్స్ పెరిగారండి. వాళ్ళకి ఇంకా థ్యాంక్స్ అండి. ఎందుకు అట్లా చేస్తున్నారా అని మీరు అడగచ్చు. అంటే నేను చేసిన మేలు కాదండి, వాళ్ళు చేసుకున్న కర్మఫలాలు పోయినాయి అన్నమాట. నాతో టచ్ అవ్వడం వల్ల వాళ్ళ కర్మఫలాలు పోయిపోయినవి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి జరగాల్సినవన్నీ కొన్ని రోజుల్లోనే జరిగిపోయినాయి అన్నమాట. నేను పెట్టిన ఈ 1.5 నెలలోనే దగ్గర 210 మందికి బాగు చేశానండి. శారీరకంగా కానీ మానసికంగా కానీ అన్ని రకాలుగా కానీ బాగు చేశాను. అది నా గొప్పతనం కాదండి, ఆ తల్లి గొప్పతనము, మీ సపోర్టు. ఎందుకంటే షేర్లు చేసింది మీరే కదా, లైకులు కొట్టింది మీరు. తినట్లేదు.
పెట్టు. వేస్తాను. కింది వేస్తాను. దాన్ని తినట్లేదు, కొట్టేస్తుంది అందుకు. ఇందా. సరే అండి, ఇదిగోండి ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ చేసేసారండి. కవర్ తినేస్తాయి చూడండి. ఇప్పుడు దాకా ఏం పవర్ లేదు కదా దీనికి, ఇందాక చూపించాను కదా రేకు. ఇదిగోండి చూసుకోండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఆరా, అదిగోండి వచ్చింది చూడండి. ఇదిగోండి, అదిగోండి కనబడుతుందా, కనబడుతుందా? ఇదిగో టాప్లో వస్తుంది చూడండి. ఇది పిడుగురాళ్ళ వాళ్ళకి, పిడుగురాళ్ళ వాళ్ళకండి. ఇదిగోండి వాళ్ళ రుణ విముక్తికి గణపతిని పెట్టాను, వాళ్ళ పేర్లు పెట్టాను. ముగ్గు అదేలే, వద్దులేండి వాళ్ళ పేర్లు, అవి వద్దు. ధనయక్షిణి విత్ ఏంటంటే కుబేర స్థానము, శత్రునాశనము, విద్య, రుణ విముక్తి, ధనాభివృద్ధి అన్నీ కలిపి పెట్టానండి ఈ వీడియోలో. వీళ్ళు పాపం చాలా బాధల్లో ఉన్నారు, అందుకని పెట్టేశాను. డబ్బుల సంగతి పక్కన పెట్టేయండి, ఎంత ఖర్చు అయింది. నేను ఒకసారి నా చేతిదే పడుతుంటుంది చూడండి, పవర్ అనేది ఎలా ఉందో. రైట్ చూసారా? ఇదిగోండి బయట కిటికీ వెళ్తూనే ఉంది, ఇంకేం లేదు. చూసారా? ఆ ఇంట్లో దేవుళ్ళ లైట్ కూడా ఆపేస్తున్నాను. ఓకేనా? అర్థమవుతుంది కదా? చూసారా? ఇదిగోండి క్లారిటీ, పవర్ ఇలాగ. ఇందాక చూసినప్పుడు మీరు ఎరుపు రంగులో ఉంది, ఇప్పుడు తెలుపు రంగుకి వచ్చింది. ఈ ఆరాలు ఎలా వస్తున్నాయని చాలామంది అడుగుతున్నారండి. ప్రతి గుడిలో మేము 60 దీపాలు పెడుతున్నామండి. దీపం హారతి ఇచ్చేటప్పుడు 60 దీపాలతో ఉంటాయండి, ఇలా పట్టుకొని ఇస్తారు అవి. వాటిలో కూడా మాకు ఆరాలు కనపడటం లేదండి, వీడియోలు తీస్తున్నామని చెప్పి. ఒక ఆయన అయితే, నేను లక్ష్మీ దీపం గురించి చెప్పాను కదండి, కింద 3 పైన 5 ఒత్తులతో పెట్టి, 5 ఒత్తులు వేయకుండా 3 ఒత్తులు వేసి 5 బొట్లు పెట్టి చేయాలండి అని చెప్పాను కదా. అది చేశాడు, అయినా ఆరా రాలేదు. కాకపోతే కొంచెం వచ్చిందండి, కొంచెం వచ్చింది. ఆ వీడియో టీవీలో నాకే పెట్టాడు ఆయన. దాన్ని కనెక్ట్ చేసుకొని టీవీకి, ఆ టీవీ తీసిన వీడియో అంటే నాకు స్క్రీన్ బాగా కనబడుతుంది అని చెప్పేసి నాకే పెట్టాడు ఆయన వీడియో. ఇదిగోండి, ఓకేనండి. వీళ్ళు సకల సంపదలతో, సుఖభోగాలతో, పిల్లలతో, అష్టైశ్వర్యాలతో, ధనధారి సిరి సంపదలతో బాగుండాలని ఆ తల్లిని ఆవాహన చేసి పెట్టానండి. చూడండి, ఓకేనా? ఉంటానండి. ఎవ్వరు కలవాలనుకున్నా రాజమండ్రి, ఈ మధ్యలో ఎవ్వరు కలవాలనుకున్నా ఆ టయానికి 3:30-4కి సర్కారు విజయవాడ. తెనాలైతే 12:30 ఆ టైము అనుకుంటున్నాను నేను, అంతేలే 12:30 ఆ టైము, లేదంటే 1 గంటకి అయితే న్యూ గుంటూరు అని చూపిస్తుంది. అది ఒక అరగంట అటు ఇటు వస్తుందిలేండి, పెద్ద విషయం ఏం కాదు అది. ఎవరన్నా కలవాలనుకుంటే ముందుగా మీరు ఫోన్లో యాప్ ఉంటుంది కదా, ట్రైన్ యాప్, అది చూసుకోండి. ఓకేనా? అది ఉంటానండి, బాయ్. ఎవరన్నా కలవాలనుకుంటే అక్కడ కలవండి. దీన్ని ఫ్రేమ్ కట్టించి తీసుకెళ్ళాలి, కొంచెం అర్జెంటు. ప్యాకింగ్ చేయాల్సిన అవసరం లేదని డైరెక్ట్గా ఫస్ట్ టైము నా చేత్తో, అందరికి కొరియర్లోనే పంపిస్తాను, ఫస్ట్ టైం నా చేత్తో రేకిస్తున్నానండి. వీళ్ళు కుబేర్లు అయిపోతారు అంతే, కుబేర్లే. అది ఇది వాస్తవం అండి. పోయి తీసేసి టికెట్లు ఎక్కడో పెట్టాను చూడు, బ్యాగ్లో ఉన్నాయా? ఇది ఆపలేదులే, టికెట్స్ చూపించడానికి. తీసుకో, బ్యాగ్ తీసుకో. ఆ టికెట్ అందుకే నీకు బ్యాగ్ తీసుకో, ఏమి పెట్టాను తెలియాలి కదా నాకు.
వాడు పిలుస్తున్నాడు చూడు పెద్దవాడు. అండ్ ఇగోండి టికెట్స్ అండి, ఇవి రిజర్వేషను టికెట్స్. నాకు ఇది ఒక అలవాటు అయిపోయింది, అన్నీ రివర్స్లో చూపిస్తుంటానండి నేను. ఇగోండి సర్కార్కి వస్తున్నాను. మా పిల్లలు కూడా వస్తున్నారండి. అట్లాగే ద్రాక్షారాము, ఇంకా అక్కడ బాగలేని వాళ్ళు చాలామంది ఉన్నారు, 21 మంది. డైరెక్ట్గా నేనే పోయి చేయాలి, అందువల్ల ఓకేనా అండి. ఏమనుకోవద్దు మీరు. నేను కలవాలని అనుకోవాలనుకుంటే ఫోన్ చేసి పిలవండి, నాకు అనుకూలమైతే నేను వస్తానండి. నేను అక్కడ 25 డేస్, మినిమం 20 డేస్ ఉంటానండి, ఖచ్చితంగా 20 డేస్, తక్కువలో తక్కువ 20 డేస్. పర్సు ఉందా? పర్సులో పెట్టుకోండి, లేదంటే ఫోన్కి పౌచ్లా దాని వెనక పెట్టుకుంటాలి. ఫోన్కి పౌచ్ పోయి వెనక పెట్టేసుకుంటారు. ఇట్లా ఫోన్ వెనక పెట్టుకుంటా, ధైర్యం ఉంటుంది తీసుకోవడానికి, ఎక్కడికి పోవు. ఇవి తీసేసే, ఇంకా నీ అట్టే ఎత్తుకోపోయి ఆడ పెట్టే రే. నువ్వు దాన్ని ఆపు, నేను వస్తా అప్పుడు. సరే అండి, ఉంటాను. ఎవరైనా మధ్య మధ్యలో ఆ ఊరు వచ్చేటప్పుడు కాల్ చేసుకోండి, యాప్లో చూసుకోండి ట్రైన్ ఎక్కడున్నదో, ఏ ఊరిలో నన్ను కలవాలనుకుంటున్నారో మీరు ముందుగా కాల్ చేస్తే నేను ఏ బోగిలో ఉన్నానో చెప్తాను. ప్లాట్ఫామ్ టికెట్ తీసుకొని దయచేసి కలవాలనుకున్న వాళ్ళు ప్లాట్ఫామ్ టికెట్ తీసుకొని రండి, కలవచ్చు, నన్ను ముఖం డైరెక్ట్గా చూడవచ్చండి. ఉంటాను. సర్వే జన సుఖినో భవంతు. అష్టైశ్వర్య ఫలసిద్ధిరస్తు. ధన సిరి సంపరాదృష్టు. కార్యసిద్ధి మమామ్యహం. శ్రీ గురుభ్యో నమః. ఓం మహాగణాధిపతే నమః స్వాహ. ఆభిహం. ఉంటానండి, బాయ్ అండి. నన్ను ఎవరన్నా కలవాలనుకుంటే అక్కడే కలవండి, లేదంటే ఏమండి మీరే రావాల్సి వస్తుందండి ఇక్కడికి 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు అంటే వస్తానండి, అక్కడ నుంచి వస్తాను. నేను బస్సులు ఉన్నాయి కాబట్టి, లోకల్ బస్సులే కాబట్టి వస్తాను. మా వైఫ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి, మా వైఫ్ కూడా వస్తుంది, పిల్లలు వస్తున్నారు కాబట్టి, వాళ్ళు మా నాన్నగారి దగ్గర ఉంటారు. ఒక 1 అవర్ 2 అవరే కాబట్టి వచ్చేసి వెళ్ళిపోతారు. ఓకేనా? ఉంటానండి, బాయ్.